హలో గైస్, ఈరోజు అయితే చెస్ట్ వర్కౌట్ వీడియో అయితే చేస్తాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం వార్మప్ అయితే చేయాలి. సో చెస్ట్ ఎక్స్టెన్షన్ ఈ వార్మప్ ఇది ఒక 30 సెకండ్స్ అయితే చేయండి. ఆ తర్వాత హ్యాండ్ రైజెస్ ఇవి కూడా ఒక 30 సెకండ్స్ వార్మప్ చేయండి. ఆ తర్వాత సింగిల్ హ్యాండ్ రొటేషన్ కూడా ఇది కూడా ఒక 30 సెకండ్స్ అయితే చేయండి. సో బిగినర్స్ ఫస్ట్ అయితే మనం ఎంత వార్మప్ చేస్తే అంత తక్కువ పెయిన్స్ అయితే వస్తాయి మనం వర్కౌట్ చేసేటప్పుడు. సో ఫస్ట్ మనం మజిల్ని వార్మప్ అయితే చేయాల్సిందే కంపల్సరీగా. ఆ తర్వాత హ్యాండ్స్ సైడ్ రొటేషన్ ఇవి ఒక అటు సైడ్ ఒక 15 ఇటు సైడ్ ఒక 15 అయితే కంప్లీట్ చేయండి. సో ఇది మన చెస్ట్కి ఎక్స్టెన్షన్ అవుతుంది. ఆ తర్వాత పుషప్స్. సో పుషప్స్ బిగినర్స్కి చాలా కష్టం చేయాలంటే ఒకటో రెండో వస్తాయి. సో మీరు ఇలా మోకాలు హెల్ప్ తీసుకొని హ్యాండ్స్ కరెక్ట్ పొజిషన్ పెట్టి పుషప్స్ అయితే చేయండి, ట్రై చేయండి. ఒక 10 to 15 ఒక 3 సెట్స్ అయితే కొట్టండి. 10 10 10 టోటల్గా 30 అవుతాయి. 30 ఒక 3 సెట్స్ కొడితే చాలు. సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. సో ఫస్ట్ అయితే మనం బెంచ్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బెంచ్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఆ తర్వాత మనం కరెక్ట్ పొజిషన్లో పడుకొని సో మనం రాడ్ని కరెక్ట్ ఆల్రెడీ మార్క్ చేసినవి ఉంటే అక్కడ కరెక్ట్ పొజిషన్లో పట్టుకొని మళ్ళీ పైనకి లేపి స్లోగా డౌన్ చేయాలి, మళ్ళీ అప్ చేయాలి. తర్వాత స్లోగా ఫస్ట్ అయితే మనం అప్పర్ చెస్ట్ వరకు డౌన్ చేయాలి. మిడిల్ చెస్ట్ లోవర్ చెస్ట్ కాకుండా అప్పర్ చెస్ట్ దగ్గర దించుకోవాలి. సో కాన్సన్ట్రేట్ చేస్తూ చేయాలి. చాలామంది బార్బెల్ని అటు సైడ్ ఇటు సైడ్ వంపుతుంటారు కంట్రోల్ కాక. సో మెల్లిగా వర్కౌట్ చేయాలి, అప్పర్ చెస్ట్ దగ్గరనే దించుకోవాలి. సో ఇది ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్. సో నార్మల్గా ఇది ఫ్లాటే ఉంటుంది కాబట్టి దీనికి బెంచ్ సెట్టింగ్ ఏం అవసరం లేదు. సో పొజిషన్ కరెక్ట్గా పడుకొని బార్బెల్ని కరెక్ట్గా పట్టుకొని స్లోగా పైనకి లేపి డౌన్ చేయాలి. ఇది మన మిడిల్ చెస్ట్ వరకు దించాలి. సో అప్పర్ చెస్ట్ లోవర్ చెస్ట్ కాకుండా కరెక్ట్గా మన మిడిల్ చెస్ట్ దగ్గర దించి స్లోగా పైనకి లేపి మెల్లగా దించాలి. ఇది కూడా మనం రాడ్ని కంట్రోల్గా చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ ఊగుతూ ఉంటుంది. సో మనం కాన్సన్ట్రేట్ చేస్తూ వర్కౌట్ చేయాలి. ఇది సెకండ్ వేరియేషన్. సో మన చెస్ట్ వర్కౌట్లో థర్డ్ వేరియేషన్ వచ్చేసి డిక్లైన్ బెంచ్ ప్రెస్. సో ఫస్ట్ మనమైతే కరెక్ట్ పొజిషన్లో బెంచ్ సెట్ చేసుకొని తర్వాత మెల్లగా రాడ్ లేపి స్లోగా లోయర్ చెస్ట్ దగ్గర దించుకోవాలి. మళ్ళీ అప్, మళ్ళీ డౌన్, ఇలా ఒక 10 చేయండి. 3 సెట్స్ మొత్తం 30 అవుతాయి. సో ఈ వర్కౌట్ చేసేటప్పుడు కూడా మన రాడ్ అటు సైడ్ ఇటు సైడ్ బెండ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కరెక్ట్గా ఫామ్ అనేది నేర్చుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ బెండ్ కాకుండా మనం కంట్రోల్ చేస్తూ స్లోగా పైనకి కిందికి బయటికి ప్రెస్ చేయండి. బయటికి లోయర్ చెస్ట్ దగ్గర తీసుకొని బయటికి ప్రెస్ చేస్తే మన లోయర్ చెస్ట్ పైన ఎక్కువ వెయిట్ పడుతుంది. ఆ తర్వాత ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ ఫ్లైస్. ఇది బటర్ఫ్లైస్ కూడా అంటారు. సో ఫస్ట్ అయితే మనం వెయిట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, తక్కువ వెయిట్ వేసుకోవాలి. స్లో మెల్లిగా ఇట్లా ఫ్రంట్ అంటూ మెల్లిగా బ్యాక్ అనాలి, తర్వాత ఫ్రంట్ అనాలి. సో కొద్దిసేపు ఆపాలి, ఒక 1 సెకండ్ హోల్డ్ చేయాలి, తర్వాత మెల్లిగా బ్యాక్, మళ్ళీ ఫ్రంట్, ఇలా ఒక 10 చేయండి. 3 సెట్స్ టోటల్గా 30 అవుతాయి, చాలు. సో మనం ఫస్ట్ హెవీగా వెయిట్ ఎక్కువ వేసుకొని చేస్తే మన బాడీ పెయిన్స్ హెవీగా అవుతాయి. సో మెల్లమెల్లిగా మనం ఫస్ట్ అయితే ఫామ్ నేర్చుకొని ఆ తర్వాత వెయిట్ పెంచడానికి ట్రై చేయాలి. ఫస్ట్ డే నువ్వు ఎక్కువ వెయిట్ వేసుకుంటే నెక్స్ట్ డే నువ్వు వర్కౌట్కి రాలేకపోతావు. సో చాలా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో తక్కువ వెయిట్ వేసుకొని ఎక్కువ రెప్స్, ఒక 10 చాలు. ప్రతి వేరియేషన్కి 3 సెట్స్ 10 రెప్స్ వచ్చేలా చూసుకోండి. వర్కౌట్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా వేరే వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి, నేను రిప్లై ఇస్తాను.